ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహానికి కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్ గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణం గాను, లేదంటే నడుముకు వడ్డాణంలాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటి అని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీనరాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క స్థానచలనం ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈ మీనరాశి అంటేనే వీళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, భోజనం పెట్టకుండా పంపించారు అనమాట. వాళ్ళు ఫస్ట్ భోజనం అయిందా, వాళ్ళు ఏదైనా ఆ సమయానికి ఆ తగ్గటువంటి వీళ్ళు ఉపచారాలు చేయడంలో మంచి రాశి అనమాట ఈ రాశి వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు ఉచ్చత్వం పొందుతాడు, బుధుడు నీచత్వం పొందుతాడు అనమాట. వీళ్ళకు డబ్బులు లేకపోతే వీరు ఉండలేని పరిస్థితులు ఉంటుంది అనమాట. దేవతానుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది. కేతు 6లో, 12లో రాహు, అదేవిధంగా జన్మలో శని ఉన్నాడు, అదేవిధంగా గురు 4వ స్థానంలో ఉన్నాడు అనమాట. చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఈసారి మీనరాశి వాళ్ళకు అంత బాగలేదనమాట. అయినా కూడా ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ ఏదైనా ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఎవరైనా మేజర్ డాక్టర్స్ ఇది మంచిదంటే అది చేయండి, లేదంటే అది చేయకండి. దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆరోగ్యంలో ఇబ్బందులు పడడం జరుగుతుంది అనమాట. మీకు దీంతో రాహుకేతువుల యొక్క కలయిక వల్ల మీరు డిసిషన్స్ తీసుకోలేకపోతారు అనమాట. ఎవరికైనా కూడా అంతే, రాశి వెనకాల రాహు ఉన్నప్పుడు ఆ రాహు ఇల్యూషన్ లో పెట్టేస్తాడు అనమాట. నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఇంకా ఏదో బ్రహ్మాండం జరగబోతుంది అని అనుకుంటారనమాట. అలా జరగదు. కొత్త వ్యాధులు వచ్చే అవకాశం పైన ఉంటుంది. కొత్త వ్యాధుల పైన కూడా ఆందోళన ఎక్కువ ఉంటుంది. మరణ భయం కూడా ఉంటుంది అనమాట. భయపడద్దని మాట మాట్లాడుతున్నాను అంటే అది యొక్క గ్రహాల యొక్క స్థితి అలా తెలియజేస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం మాత్రం మీకు ఫైనల్ అనమాట. ఏమైపోతామో అనేది చాలా మందికి వస్తుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదనమాట. గురువు మీకు అనుకూలంగానే ఉన్నాడు. అదేవిధంగా కేతు కూడా రాహు అనానుకూలంలో ఉన్నాడు. అదేవిధంగా 6లో కేతు ఉన్నప్పుడు కొంత తొందర లేదనమాట. 6లో కేతు ఉన్నప్పుడు ఈ కేతు గ్రహం మనల్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. కొద్దిగా వెయిట్ చేయండి, ఉన్నానని మీకు గ్యారంటీ అయితే ఇస్తుంది అనమాట. తల్లి డిస్టర్బ్ లేకపోతే డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయి ఉంటే డిస్టర్బ్ నుండి బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు వెళ్లాల్సిన స్థలం ఏంటంటే శ్రీరంగం. వెరీ ఓపెన్ గా చెప్తాను, శ్రీరంగంకి వెళ్ళి రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవడం, రామానుజ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా రామేశ్వరంకి వెళ్ళి పతంజలి సిద్ధులను వాళ్ళని మీరు ఆరాధన చేయడం, అర్చన చేయడం, దర్శనం చేసుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు
తీరిపోతుంది అనమాట. అదేవిధంగా అప్పుల నుండి మంచి రిలీఫ్ పొందబోతున్నారు, అప్పుల నుండి బయటపడబోతున్నారు. 6లో కేతు, అది ప్లస్ పాయింట్ అనమాట. మీకు 6లో కేతు ఉండడమే ప్లస్ పాయింట్. అదేవిధంగా పెళ్లిలో అనవసరమైన శ్రమ, ఎక్కువ ద్రవ్య నష్టం కూడా జరుగుతుంది. మీరు పెళ్లి విషయాల్లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఏమరపాటు ఉండకుండా ఉండాలి. అదేవిధంగా కొద్ది పెళ్లిల్లో కూడా మోసం అయ్యే అవకాశం, అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా మీ ఇంట్లో అబ్బాయికే పెళ్లి చేశారు, అమ్మాయికే పెళ్లి చేశారు అనుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు అబ్బాయి జాతకంలో డేట్ మార్చడం, లేదంటే ఏదైనా రాశి మార్చడం, లగ్నం మార్చడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. అదేవిధంగా అబ్బాయి జాతకంలో కూడా ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే 100 తప్పులేని పెళ్లిళ్ళు చేయమన్నారు కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది మహాపాతకం. వాళ్ళ ఇంట్లో పోయి అవనుభవించారనుకో, మేము మా కళ్ళల్లో చూసినాం అనమాట. ఏదేదో కొన్ని సమస్యలు ఆ జాతకం మార్చడం వల్ల అక్కడ అయిన పెళ్లి అయిన 11 రోజులకే చనిపోవడం, ఇట్లాంటి విషయాలంతా కూడా చాలా జరిగినాయి అనమాట. ఇంకేదో పెద్ద దోషాలు ఉంటుందన్నమాట. ఆ దోషాలను కూడా నివృత్తి కావాలన్నమాట. అందుకని మీ పెళ్లి చేసుకున్నాక చనిపోవడం చెప్పడం లేదు, కానీ అబద్ధం చెప్పకూడదని మాత్రం నేను చెప్తున్నాను. చాలా మంది నిష్ణాతులే ఈ పని చేస్తారనమాట. అది అసహ్యంగా ఉంటుంది. అది ఇంకోటి, అది మంచిది కూడా కాదని మాత్రం తెలియజేస్తాను. అదేమి కూడా క్లారిటీ పెట్టి చేయడంలో తప్పేమీ లేదనమాట. ఎవరో అమ్మాయిలకు డిమాండ్ ఉంది, అబ్బాయిలకు కూడా డిమాండ్ ఉంది, ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. అదే విధంగా ఆ పెళ్లిలో చాలా కేర్ఫుల్ గా ఉండాలని మాత్రం చెప్తున్నాము. అదే విధంగా డైవర్స్ చేయాలనుకునే వాళ్ళకు అనుకూలంగా ఉంది. అదే విధంగా ఎక్కువగా దేవతారాధన చేయడం మీకు చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. మీకు అప్పుడు చెప్పినట్టు శ్రీరంగంకి వెళ్ళడం, శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రామేశ్వరంకి వెళ్ళి రావడం మంచిది. అదేవిధంగా మీ కుల దేవత, ఇంటి దేవత, అదేవిధంగా నరసింహస్వామిని ఆరాధన చేయడం, అమ్మవారిని ఆరాధన చేయడం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మాత్రం తెలియజేస్తున్నాను అనమాట. అదే వీళ్ళకు మీన లగ్నం వాళ్ళకైతే ఎలా ఉంటుంది, ఒక ఆస్తి అయితే కొనే అవకాశం అయితే వీళ్ళకు బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆస్తి అమ్మి అప్పు తీర్చడం కూడా వీళ్ళకు అనుకూలమవుతుంది అనమాట. కొత్త ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం హెల్త్ విషయాల్లో అనవసరమైన డాక్టర్లు ఒక డాక్టర్ చెప్పే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. అంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవడం చాలా మంచిది అనమాట. వ్యాపారాల్లో కొద్దిగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. డాక్యుమెంట్స్ లో లేదంటే రికార్డ్స్ లో ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. అలా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా క్లోజ్ అయ్యే అవకాశం, అంటే పాత ఏదైనా ఉంటే కూడా క్లోజ్ అయ్యే అవకాశం అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది. ఒక వస్తువు అమ్మి ఇంకొక వస్తువు కొనే అవకాశం కూడా ఉందన్నమాట. పాత కారు అమ్మి కొత్త కారు కొనడం, పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కొనడం, ఇలాంటివి కనబడుతుంది అనమాట. మీ తల్లి గారు ఉంటే తల్లి ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. టైం టు టైం డాక్టర్ దగ్గర చూపించండి. మీకు ఇంకా కూడా మీ పని చేసే స్థలాల్లో కూడా లేబర్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పనిచేసే వాళ్ళ యొక్క మీకు లేకపోవడం, అది విషయాలు కూడా జరగచ్చు అనమాట. అదేవిధంగా వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి. మీరు ఇంకా కూడా మంచి స్కిల్ వర్కర్స్ పెట్టుకోవడం, కొంతమంది తీసేయడం కూడా జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్కి అయితే అవసరం ట్యూషన్స్, అడిషనల్ ఎడ్యుకేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాహనాల్లో పిల్లలు కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత కల్టివేషన్ అంటే వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది. ఆ అప్పులు తీర్చే వ్యవసాయదారులైతే అప్పుల నుండి విముక్తి పొందుతారు. వయసైన వారికి అయితే సర్జరీ అవకాశం కనబడుతోంది. 2-3 డాక్టర్ల ఒపీనియన్ తీసుకోవడం కూడా చాలా మంచిది అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ కేతు యొక్క అనుకూలమే బ్రహ్మాండంగా ఉంది. అయినా కూడా ఇష్టదేవత ఆరాధన, తర్వాత కులదేవత ఆరాధన, ఇప్పుడు చెప్పినటువంటి దేవత ఆరాధన చేసుకుంటే బాధల నుండి బయటపడచ్చు. ఏది కూడా శాశ్వతం కాదు, బాధ అనేది శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు. ఈరోజు సుఖపడితే రేపు కష్టపడాలి, రేపు కష్టపడ్డ వాళ్ళు సుఖం పడాలి. మేము చాలా మంది చూస్తూ ఉంటాం అనమాట. అన్నీ కూడా తిరిగాయి అనమాట. ఒక్కరోజు అంతా సరిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళని పట్టడానికి ఉండదన్నమాట. అదే అనుకోవాలి. ఎప్పుడుగా ఈ పాసింగ్ క్లౌడ్స్ అంటే కదిలే మేఘాల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక స్థిరమైన స్థితిలోనే ఉండాలి. ఎవరైనా మనకు సహాయం చేశారంటే కూడా వాళ్ళను గుర్తు పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. ఈ రోజుల్లో అవి ఉండదనమాట. మేము జ్యోతిష్యులుగా మేము చాలా మంది చూస్తున్నాం. కాళ్ళ మీద పడతారు, ఏడుస్తారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరనమాట. ఏం ఇబ్బంది లేదు. మా కర్మ ఏంటంటే జ్యోతిష్యం చెప్పడమే మాది కర్మ. అది వాళ్ళు దాన్ని వాళ్ళు దాన్ని పెట్టుకుంటే వాళ్ళకి అనుకూలమే, దైవానుకూలం. మాకు కూడా వాళ్ళకి బాగుండి నేను అనుకూలం ఉంటుంది అనమాట. ఇది కూడా మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే జ్యోతిష్యుల పనే అదనమాట. మాకు చెప్పడమే అది. మాకు అవకాశం ఏంటంటే మీకు కొంతమందికి జాతకాలు చెప్పడం మాకు ఒక అవకాశం. మేము చెప్పింది జరిగింది అనుకోండి, మాకు ఇంకా అంత ఖుషి అవుతుంది అనమాట. హ్యాపీగా ఉంటారు అనమాట. కృతజ్ఞత ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను. మీకు కూడా మీ కులదైవం, మీ ఇష్టదైవం కూడా మీకు అనుకూలం చేయాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.